ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. క్షయమైన ఆహారం కొరకు ఏం చేద్దట? కష్టపడద్దు. అర్థమైందా? ఈరోజు మనం ఏం తీర్మానం తీసుకుందాం? కమని చెప్పాలా? క్షయమైన ఆహారం కొరకు 2% కష్టపడతాను. చెప్పండి. మన్నైనది వెనుకటి వలె మన్నుకు పోను గనుక దానికి ఇచ్చే పర్సంటేజ్ ఎంత? 2%. ఓకే. అక్షయమైన ఆహారం, ఆత్మకి ఆహారం, దానికోసం మనం ఇంకా ప్రయాసపడేది పర్సంటేజ్ ఎంత? 98%. ఈ ఈ ఈ ఏరియాలో మనం కొంచెం మార్పులు చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా చేయాలి? ప్రాక్టికల్గా చెప్పండి, ఎలా చేయాలి? అర్థమైందా? నీ ఫోకస్ మొత్తం మారాలా? బియ్యంలో పిల్లలు 25 కిలోల బియ్యం ఉందండి. పిల్లలు నీళ్లు పట్టుకుని వెళ్ళి బియ్యంలో పోస్తున్నారండి. నువ్వేం చేస్తావు? పోన్లే పోనీ చిన్నపిల్లడు అని ఆపుతావా? ఏం చేస్తావు? ఆపుతావు లేదా? ఎందుకు? ఏం జరుగుతుందో నీకు నెక్స్ట్ తెలుసు కనుక. అర్థమైందా? ఎగ్జాక్ట్గా అలానే ఆత్మీయ ఆహారం పైనుంచి వస్తున్న వాక్యంలో ఎవరైనా నీళ్లు కలపడానికి ట్రై చేస్తే గుర్తుపట్టి అక్కడ ఆపు. వాళ్ళు చిన్నపిల్లలు కనుక గద్దించి ఆపు. ఓకేనా? అదే పక్కింటోడు, నీ మీద పగబట్టినోడు, ఓకేనా? ఎవరో పక్కింటోళ్ళు మన ఇంట్లోకి అంత ఎందుకు వస్తారులే, కానీ మన చుట్టాలే ఎవరో బాగా ఇంట్లో పగబట్టినోళ్ళు, నిన్ను ఖచ్చితంగా నాశనం చేయాలని బాగా ఫిక్స్ అయినోళ్ళు, ఓకే, వచ్చి బియ్యంలో నీళ్ళు కలుపుతున్నారు. నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు. ఏం చేస్తావు? ఇంకోసారి రానియ్యవు కదా. అది రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదా నాకెందుకు లేని వదిలేస్తావా? లేదు కదా. ఎగ్జాక్ట్గా వాక్యంతో అలా ఎవరైనా ఆటలు ఆడుతుంటే శత్రువుగా బిహేవ్ చేస్తే గుర్తుపట్టు, ఇంకొకసారి రానివ్వకు. హలో, మీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? పైనుంచి వచ్చు ఆహారమును కలుషితం చేయడానికి పైనున్నవారు ప్రయత్నాలు చేస్తారు. విన్నారా? ఈవినింగ్ సెషన్లో మనకు అవన్నీ అర్థమవుతాయి. పోరాటం ఉంది నానా, పోరాటం ఉంది. అరే, క్షయమైన ఆహారానికే బోళ్ళంత పోరాటం ఉంది లేదా? ఈరోజు వండిన ఆహారం రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టో లేదా హీటర్లో పెట్టో సంహౌ దాన్ని కాపాడుకుంటున్నావు కదా. మరి అక్షయమైన ఆహారాన్ని ఇంకెంత కాపాడుకోవాలి? హృదయంలో పెట్టుకుని దాచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ హృదయం ఓపెన్ చేసి చూస్తే మొత్తం వ్యర్థమే. సొలొమోన్ రాజు చెప్పిన వ్యర్థత అంతా ఆ హృదయంలోనే దాక్కుని ఉంది. ఆయనేమో సూర్యుని కింద ఉన్నదని చెప్తుంటే మనమేమో అదంతా తెచ్చి హృదయంలో పెట్టుకుని డస్ట్బిన్ అంతా అక్కడే పెట్టాము. దాన్ని ఈరోజు క్లియర్ చేద్దాం. హల్లెలూయా. ఆ హృదయంలో వేరే ఉండాలి. ఏముండాలి? వాక్యం. అరే, వెలుగు కమ్మని పలకింది వాక్యం అండి. భూమి దాన్ని రిసీవ్ చేసుకుంది, బాగుపడిపోయిందండి. విశాలత కలగాలని చెప్పింది వాక్యం, పలుకు. ఆయన పవర్ఫుల్ వర్డ్ అది. భూమి రిసీవ్ చేసుకుంది, ఆకాశం నెట్వర్క్ ఉంది. హల్లెలూయా. 6 నెలలు కనబడును కాకంటే ఈ రోజు వరకు ఉంది, అది రిసీవ్ చేసుకుంది, మాట వింటుంది. విన్నారా?
అది ఎలా అయితే హృదయంలో దాచుకుందో భూమి, మనం కూడా హృదయంలో అలా దాచుకుంటే దానికంటే ఎక్కువ ఫలిస్తాం. అర్థమైందా? యాక్చువల్గా అందుకే దేవుడు ఫలాన్ని ఎఫెక్ట్ చేశారు. ప్రయాసతోనే నువ్వు దాని ఫలం తిందువు. కొంచెం ప్రయాసపడు, తింటావు. తినవన్లా కొంచెం మాకు అర్థమవుతుందా? ఎవడు ప్రయాసపడతాడో ఆడు ఎక్కువ సంపాదిస్తాడు. ఎవరు ప్రయాసపడతారో వాళ్ళు ఎక్కువ ఫలంని చూస్తారు. భూమి మీదే అంతైతే మరి పైనుంచి వచ్చేది అదే కదా. ఏది ఈజీ అండి? భూమి మీద నుంచి తీసుకోవడం ఈజీయా, పైనుంచి తీసుకోవడం ఈజీయా చెప్పండి? యాక్చువల్గా ఏది ఈజీ? ఇదే నియరెస్ట్ కాబట్టి ఇదే ఈజీ. ఇదే అంత ప్రయాస అయితే పైదంత ప్రయాస. అర్థమైందా? ఆహారం కోసం కడుపు ఎంత ఆకలితో కొట్టుకుంటుందో, వాక్యం కోసం హృదయం అంతగా కొట్టుకుంటే పడిపోద్ది మన్నా. ఆమెనంటే మీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఒకసారి మళ్ళీ ఆదికాండానికి వెళ్ళాలి మనం. 3వ అధ్యాయం. దాని తర్వాత చూడండి 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నవే, అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిపిస్తుంది. అది పొందుకున్న శాపం అదే. వింటున్నారా? అక్షయమైన ఆహారం శపించబడింది కాదు. దానిలో ముళ్ళ తుప్పలు ఉండవు, దానిలో గచ్చ పొదలు కూడా లేవండి. ఉన్నాయా? లేవు. చూడండి, వాక్యంలో ప్రాబ్లం లేదు. వాక్యమును తీసుకొస్తున్న లేదా వాక్యమును రిసీవ్ చేసుకుంటున్న ఏరియాల్లో ప్రాబ్లం. యేసుప్రభు ఏం చెప్పారు? నేనే నిజమైన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఆయన చెప్పిన మాటలో ఏమైనా తప్పుందా? లేదు. దాన్ని తీసుకుని వచ్చి వక్రీకరిస్తున్న వారిలో ప్రాబ్లం, దాన్ని రిసీవ్ చేసుకుంటూ సణుగుతున్న వారిలో ప్రాబ్లం. అర్థమైందా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇదే పోరాటం. ఇన్ని పోరాటాల మధ్యలో నీకు శ్రేష్టమైన వాక్యం కావాలి అంటే హృదయం నిండా ఆశతో నిండుకుపోవాలి. ఆమేన్. అర్థమైందా? అదే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి తెలుసా? మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇలా చెప్తా. మన ఫుడ్ పైపు, విండ్ పైపు పక్క పక్కనే ఉన్నాయి, అవునా? ఏంటి రే వినరా? ఫుడ్ పైపు నించు, ఫుడ్ పైపు, విండ్ పైపు, ఫుడ్ పైపు, విండ్ పైపు. రైట్, అయితే ఓకే. ఫుడ్ పైపు, విండ్ పైపు పక్క పక్కనే ఉన్నాయి. విండ్ పైప్లోంచి ఎప్పుడు కూడా శ్వాస, గాలి ఆడుతూనే ఉంటుంది, పైకి కిందకి వెళ్తూనే ఉంటుంది కదా. ఫుడ్ పైప్ మాత్రం అప్పుడప్పుడే పనిచేస్తుంది. అంటే అది కూడా 24 hours వర్క్లో ఉంటే కష్టం అనుకోండి. అది కాదు కదా. ఇప్పుడు మింగాలి అన్నప్పుడు నువ్వు ఫుడ్ పైపుని కొంచెం మింగాలి అన్నప్పుడు నువ్వు విండ్ పైప్ని ఏం చేయాలా? బ్లాక్ చేయాలా? దానికోసం దేవుడు చక్కగా ఒక మూతని ఇచ్చారు. దాని పేరేంటి? ఎపిగ్లాటిస్. అదేం చేస్తుంది? నువ్వు మింగాలన్నప్పుడు దీన్ని కొంచెం ఆపి ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. అవునా కదా? అవునా కదా? ఎగ్జాక్ట్గా అలాగనే పైనుంచి ఆహారం కావాలంటే కొంచెం ఈ ఆహారాన్ని ఆపాలా. ఉపవాసం ఉండడం డైటింగ్ కాదండి. ఏంటండి?
డైటింగ్ కాదు. ఆ జాగాలో అరే గుక్కపట్టి అన్నము తినకుండా గాలి మింగకుండా ఉంటే ఏమవుతుంది? సచ్చూరుకుంటాడు. అంతే కదా. ఆపేసాం నేను ఇప్పుడు ఎప్పుడు పోన్లే అని ఆపేసాం అనుకోండి, అటు తిండి లేదు, ఇటు గాలి లేదు, ఏమవుతాడు కొద్దిసేపటికి? అదే అవుతుందండి. ఎందుకు ఆత్మీయంగా అనేకులు చచ్చిపోతున్నారు? ఇదే కారణం. ఉపవాసం ఉంటున్నాను అనుకుంటూ అటు ఆహారము లేకుండా, అటు పైనుంచి వచ్చే ఆహారం లేదు, ఇటు ఇక్కడి నుంచి వచ్చే ఆహారం లేదు. అర్థమైందా? ఏమన్నా కనిపించిందా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ డేంజర్స్ అండి. అబద్ధికుడికి అబద్ధం ఆడడానికి బోల్డ్ ఉంటుంది, సత్యం చెప్పడానికి ఒకటే ఉంటుంది. అర్థమైందా? అబద్ధం చుట్టూ తిరిగేవాడికి బోల్డ్ డైవర్షన్స్, ఆడు ఎటైనా దారి తొలిగే పోతాడు. సత్యం కోసం ఎదురు చూస్తున్నవాడు కాంప్రమైజ్ అవ్వడు. హల్లెలూయా. కాంప్రమైజ్ అవుతారా? అవ్వద్దు. నేను ఇంకా కాంప్రమైజ్ అవ్వనని చెప్పండి. నాకు పైనుంచి వచ్చే ఆహారం కావాలి. ఆమేన్. సో ఫస్ట్ రూల్ ఏంటి? క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. అర్థం, వాక్యం కోసం కొంచెం కష్టం పడాలా. హలో, వింటున్నారా? వాక్యం కోసం కొంచెం కష్టం పడాలి. చెప్పండి. ఈ కష్టం మంచిది, మేలు. నిజం నాన్న. మీరు ఈరోజు పడుతున్న ప్రయాసం ఉంది చూసారా, ఇది వ్యర్థం కాదు నాన్న. నిజం, ఇది వ్యర్థం కాదు. ఇంత కష్టపడి ఎక్కించుకుంటున్నారు కదా, ఎంత మేలో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. స్టాండప్. నీళ్ళు ఇవ్వండి. అర్థమైందా? ఇక చూడండి, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు ఉంటాయట. పొలంలోని అదేమవుతుందట? పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి. నీ ఆరిజిన్ ప్లేస్ శపించబడ్డది. అర్థమైందా? ఇప్పుడు మన ఆత్మకి రక్షణ ఇవ్వడానికి కూడా మన ఆరిజిన్ ప్లేస్ అయిన, మన ఆరిజిన్ అయిన దేవుడు మరణం అవ్వడానికి కారణం ఇదే. హల్లెలూయా. అర్థమైందా? అండ్ చూడండి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నీ నిమిత్తం నేను నేలను శపించాను. ఇది ఎటువంటిది చెప్పనా? పిల్లలు కోపం వచ్చిందనుకోండి, పిల్లల్ని కొట్టడానికి మనం ఫస్ట్ ఏదో ఒక రిమోట్ ఏదో ఒకటి చేతిలో తీసుకుంటాం, డైరెక్ట్గా పిల్లోడి మీద వేస్తాడు, సచ్చూరుకుంటాడు. అందుకే ఏం చేస్తాం? ఈ రిమోట్ని ఇసిరి కొడతాం. అంటే నీ నిమిత్తం దేన్ని ఇసిరి కొట్టాం? రిమోట్ని పాడు చేసాం. మీకు అర్థమైందా? అలా ఒక్క ఆదాం చూసి దేవుడు ఆదాం మీదకి ఆయన కోపమంతా శాపమంతా ఇవ్వకుండా నేల మీద వేసారండి. అంటే మనల్ని ఎంతగా ప్రేమించారో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆ రిమోట్ చూసుకుని మన బతుకులు చూసుకుంటే అర్థమైపోద్ది, ఈ దెబ్బ నామే పడితే నేను కూడా ఇంతే కదా అని. అవును కదా. అపవాదిగాడు యాక్చువల్గా వెయిటింగ్ అదే, ఆ దెబ్బ మనమే పడాలని. మోసపోయామనే కొంచెం వెసురుబాటు కలిగించి దేవుడు నేల మీద వేశారు, మరలా మోసపోవద్దని చెప్పారు.
మళ్ళీ మళ్ళీ మోసపోతే ఇంకో భూమి ఉందా? కమాన్, నా మీద ఈ శాపం అని చెప్పడానికి చెప్పండి. పోనీ ఇంకొక యేసయ్య ఉన్నారా మరలా రక్షణ ఇవ్వడానికి? ఉన్న సమయం వ్యర్థం చేసుకోవద్దు నాన్న. అర్థమవుతుందా? ఎందుకు ఈ డైవర్షన్స్ అన్నీ అంటే మన టైం వేస్ట్ చేయడానికి. మన టైం పాస్ చేద్దాం అనుకుంటే చాలు, మన టైం వేస్ట్ చేయడం కూడా ఎప్పుడు రెడీయే. విన్నారా? నేను టైం వేస్ట్ చెయ్యను అని శ్రద్ధగా కనుక మనం తీర్మానం తీసుకుంటే టైం పాస్ చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి ఉన్న చుట్టూ ఉన్న దూతలన్నీ ఎగిరిపోతాయి. హల్లెలూయా. సో శ్రద్ధ ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. ప్రయారిటీస్ ఎవరు ఫామ్ చేసుకోవాలి? మనం చేసుకోవాలి. వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. నిద్ర ఆహారాలు ఏవి కూడా గుర్తు రావండి, గుర్తు రావు. వస్తాయి, అడగండి, పిల్లల్ని అడగండి. రాత్రులు 2:30, 3 ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది. డైరెక్ట్ ప్రేయర్కి యాడ్ అవుతాం, మళ్ళీ 2 hours రెస్ట్ తీసుకుని మళ్ళీ డ్యూటీలకు వెళ్ళిపోతాం, కాలేజీలకి వెళ్ళిపోతారు. ఇదే అనుభవం అండి, అంతేనా? ఇవే అనుభవాల్లో వెళ్తున్నాం. ఎందుకు? వాక్యం కావాలా? ఎక్కడి నుంచి వస్తున్నాయండి లోతైన మర్మాలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆశపడుతున్న ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తున్నారు. ఈ ఆశ అధికం కావాలా? ఆమె నేను చెప్పండి, ఈ ఆశ ఏమవ్వాలి? అధికం అవ్వాలా? వింటున్నారా? నాకు బాగా గుర్తు, 2018 ఆ టైంలో కలెక్కి ఎప్పుడు కూడా ఆంటీ ఆల్ నైట్, ఆంటీ ఆంటీ ఆల్ నైట్, ఆంటీ అనేది. అసలు నేను వచ్చేటప్పుడు కూడా అదే జ్ఞాపకం చేసుకున్నాను, కలెక్కిని జ్ఞాపకం చేసుకున్నా. దేవా నీకు ఎంత అసలు కృప అంటే. చూడండి, పేతురు గారి గురించి ఒకసారి ప్రభు ఇలా బయలుపరిచారు. ఎలా అంటే, మన యోర్దాను నది దగ్గర ఆకాశం తెరవబడి ఒక శబ్దం వచ్చిందా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని వచ్చిందా? ఆ అనుభవం యాక్చువల్ పేతురు చూడలా. ఎందుకంటే బాప్తీసం ఇచ్చే సమయం కనుక. బాప్తీసం అంతా అయిపోయి 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత పేతురు గారు ఎంట్రీ. అప్పుడు యోహానే చూశారు కదా. కానీ పేతురుకి మళ్ళా స్వరం రూపాంతరం కొండ మీద విన్నాడు. నాకు అలా జ్ఞాపకం వచ్చింది. 15 రోజుల క్రితం అయిన ఆల్ నైట్ ప్రేయర్లో ఎంతో ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఇష్టం, అసలు పిచ్చి అన్నమాట కలెక్యకి. అట్లాంటి బిడ్డ ఆల్ నైట్ ప్రేయర్లో లేదు. ఇప్పుడు తన దగ్గరికి ఆల్ నైట్ ప్రేయర్ తీసుకొచ్చేసారు దేవుడు. అదిగో చూసారా, ఆశ అండి. నేనేమన్నా, అంత చిన్న బిడ్డకి ఆశ ఎక్కడి నుంచి వచ్చిందండి? అక్కడికి ప్రిపేర్ అవుతుంది కనుక. ఆమెన్. అక్కడికి ప్రిపేర్ అవుతుంది బిడ్డ. మనమందరం అలా తయారవ్వాలి. ఒక్కొక్కరిలో ఉన్న ఆశ అదే. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీబడి, అర్థమవుతుందా? ఒక్కొక్కరు అలా తయారవ్వాలని ఎంకరేజ్ చేస్తున్నా. చిన్న బిడ్డలు పాడు చేసినవే గుర్తొస్తాయేమో, బాగు చేసినవి బాగుపడుతున్నవి బోళ్ళు ఉన్నాయి. దేవుడు మంచిదని ప్రతిదాన్ని చూశారు. మనం కూడా మంచిదాన్ని వెతుకుదాం. వింటున్నారా? చెడ్డదాన్ని వెతికితే చెడ్డదే కనిపిస్తుందా అండి? అని నువ్వు ఏది వెతికితే అది దొరుకుతుంది నాన్న, కాదా? ఇన్ని ట్యాబ్లెట్లు పడేసి జోఫర్ ట్యాబ్లెట్ ఎత్తుకు, ఏది దొరుకుతుంది? రేయ్, ఏది దొరుకుతుంది? జోఫరే దొరుకుతుంది. ఎందుకు? అదే కావాలని వెతుకుతున్నావు కనుక. అలా మనం తప్పులు ఎతకాలి అని చూస్తే నువ్వు మంచి ఎన్ని ఉన్నా తప్పే కనిపిస్తుంది. అలా కాకుండా అన్ని తప్పుల మధ్యలో మంచి ఎతకడానికి ట్రై చేయి, దొరుకుతుంది నాన్న. ఆ ఒక్క మంచిని బట్టి ఇవన్నీ కొట్టి. యేసయ్య అలాగే చేస్తున్నారు మనల్ని. లేకపోతే ఎప్పుడో మనం కొట్టుకుని పోయేవాళ్ళం.
మనం ఎవరు నీతిమంతులనే ఉన్నాను? మనం వాక్యం మనల్ని శుద్ధి చేయడానికి, వాక్యం మనల్ని బలపరచడానికి, వాక్యంలాగా మార్చడానికి. హల్లెలూయా! అర్థమవుతుందా? సో మనం ఇలా తయారవుదాం. ఈరోజు ఒక తీర్మానం ఏంటి తీసుకుందాం? క్షయమైన కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడదాం. నెక్స్ట్ చదవండి. చూడండి నేను చదువుతాను. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనుష్యులు మీకు ఇచ్చిననుందా? మనుష్య కుమారుడు. వింటున్నారా? హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటి తెలుసా? ప్రభు బోధించుట చేత అది ప్రారంభమై, రక్షణ గురించి చెప్తూ, ప్రభు బోధించుట చేత అది ప్రారంభం అవుతుందట. మనుషులు బోధిస్తే రక్షణ స్టార్ట్ అవ్వదు నాన్న, ప్రభు బోధిస్తే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా! అక్షయమైన ఆహారం కూడా మనుష్య కుమారుడు మీకు ఇచ్చును. ఇంకెవ్వరు ఇవ్వలేరండి. మిగిలిన అన్నీ డూప్లికేట్. లేవండి, మిగిలిన అన్నీ ఏంటి? మిగిలిన అన్నీ డైవర్షనే. వింటున్నారా? ఇంకొంచెం చూసుకుందాం, ఫినిష్ చేసుకుందాం ఒక 10 minutesలో. చూడండి, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దీని కొరకు ఆయన నియమింపబడ్డారు. ఆమెన్. ఇంకా చూడండి, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన్ని అడుగ్గా. 32 చూడండి. కాబట్టి యేసు యోహాను సువార్త 6వ అధ్యాయము 31 వచనము. 31. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఏమిచ్చెను? ఆహారం ఇచ్చెను. ఇప్పుడు చూడండి, మన్నా ఎక్కడి నుంచి పడింది? భూమి మీద నుంచి మొలిచిన ఆహారమా? కాదు. హల్లెలూయా! అర్థమైందా? సో ఆ ఆహారం ఎంత స్పెషల్లో చూడండి. వేసుకున్న బట్టలు పాతగిల్లలా, వేసుకున్న చెప్పులు. అది ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చూడండి, వినండి నాన్న, జాగ్రత్తగా వినండి నాన్న. ఆ మన్నా ఆత్మకి ఆహారమా, శరీరానికి ఆహారమా? రేయ్ చెప్పు. మన్నా తిన్నారు కదా మన పితరులు, అది ఆత్మకి ఆహారంగా తిన్నారా, కడుపుకి ఆహారంగా తిన్నారా? ప్రతి ఉదయం ఓమేర్ చొప్పున గిన్నె పట్టుకొని పోయి కొత్తిమీర గింజల్లాగా మంచులో పడి ఉంటే ఏరుకొని తెచ్చుకొని ఆత్మకి ఫీడ్ చేశారా? నీ ఆత్మకు కొంత, నా ఆత్మకు కొంత తిన్నారమ్మా? కడుపుకి తిన్నారు. అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే, క్షయమైపోయే శరీరంలోనే పైనుంచి వచ్చిన ఆహారం అంత క్రియ చేస్తే, అక్షయముగా ఉన్న ఆత్మకు అక్షయమైన ఆహారం వాక్యం ఇంకెంత క్రియ చేస్తుంది? ఎందుకు పవర్ రిలీజ్ అవ్వదు? ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరగవు? జరుగుతాయి. నేనే ఆహారం అని చెప్తే తట్టుకోలేని వాళ్ళు సనుక్కున్నారు. ఆశ్చర్య కార్యాలు జరిగితే ఎవడు తట్టుకోగలడు? ఆయన అగుపడగా ఎవరు సహించగలరు? ఎందుకంటే ఆయన
కంసాలి వాని అగ్ని అన్నాడు, చాకలి వాని సబ్బయ్య అన్నాడు. దొరికితే చాలు ఉతికి రేవే. అంతేనా? ఆ? దొరికితే చాలేంటి? చాకలి వాని సబ్బండి. బట్ట దొరికిందంటే బండకేసి బాధుడే. కంసాలి వాని అగ్ని అండి, అది బంగారం అని తెలిసిందే, ఇక మంటే. అది అది కొంచెం పనికొచ్చే ఇనుమని అర్థమైందా? అయ్యో బాబోయ్, సియోన్లో ఉండే ఇనుము రాళ్ళు అవి. ఏంటి, దానికి అగ్ని పెట్టాల్సిందే. అగ్ని ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఆయుధాలు బయటకు వచ్చేస్తాయి. ఫిలిస్తీన్లు ఆయుధాలు లేకుండా చేశారండి. వింటున్నారా? ఎవ్రీ ఏరియా వాక్యం 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 వాక్యం. నీ చుట్టూ జీవం, వెలుగు. ఆ వెలుగు ఈ లోకస్తులకు అర్థం కాదు నాన్న. కానీ ఇంకొక రెలంలో ఉన్నారే, వాళ్ళు దుష్ట శక్తులు కానీ దేవదూతలు కానీ గుర్తుపడతారు. అందుకే కొన్ని దెయ్యాలంటే చూడండి, మాకు పౌలు ఎవరో తెలుసు, ఏసెవరో తెలుసు, మీరెవర్రా అని చెప్పి మీద పట్టి రక్కినాయి. ఎందుకు తెలుసా? వెలుగు కనపడలే, మొత్తం చీకటే. మనం ఒకటే కదా, ఏ శబ్దం అని అన్నీ వేసింది. బట్టలు కూడా చింపి అవతలకు పంపించింది, దెబ్బకు పారిపోయారు. అర్థమవుతుందా? వెలుగై మారుతున్న సమయం. లోకం గుర్తుపట్టకపోవచ్చు. భూమి చాలా చిన్నది నాన్న, మిగిలినవన్నీ గుర్తుపడతాయి. దేవుడు చాలా పవర్ఫుల్ జనరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆమేన్. వింటున్నారా? దేవుడు చాలా పవర్ఫుల్ జనరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి అన్నమాట. సో ప్రయాస పడదాం, అక్షయమైన ఆహారం కోసం కష్టపడడం మానేద్దాం. ఎక్కువగా ఏదో తినాలి కాబట్టి ఫోర్ టు సెవెన్ సెషన్ ఉంటుంది. డైరెక్ట్గా రాగలిగిన వాళ్ళు డైరెక్ట్గా రండి. ఎవరెవరు రాలేరో వారందరూ కూడా